ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. 4 ఏళ్ల బాలుడు బోరు గుంతలో పడిపోయాడు. అయితే బాలుడిని కాపాడేందుకు వెళ్లి అదే బోరు గుంతలో ఇరుక్కుపోయి తాత చనిపోయాడు. మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి శివారులో వ్యవసాయ పొలం వద్ద ప్రమాదవశాత్తు బోరుబావిలో 4 ఏళ్ల బాలుడు పడిపోయాడు. ఇక అది గమనించిన తాత వెంటనే బాలుని కాపాడేందుకు బోరు గుంతలోకి దిగాడు. దీంతో తాత వెంకన్న గుంతలో ఇరుక్కుపోయాడు. అయితే స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మిర్యాలగూడ రూరల్ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి బోరు గుంతలోంచి తాత మనవడిని బయటకు తీశారు. ఊపిరి ఆడక తీవ్ర అస్వస్థతకు గురైన వెంకన్న ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. నల్గొండ జిల్లాలో బోరు గుంతలో పడిపోయిన 4 ఏళ్ల బాలుని రక్షించేందుకు వెళ్లిన తాత మరణించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఏదైతే గ్రామానికి సంబంధించినటువంటి 4 ఏళ్ల బాలుడు బోరు గుంతలో పడడంతో గమనించినటువంటి తాత అక్కడికి వెళ్ళగా అతను కూడా ఆ బోరు గుంతలో ఇరుక్కుపోవడం జరిగింది. దీంతో స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడం, పోలీసులు అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన సందర్భంలో తాతను అలాగే 4 ఏళ్ల మనవన్ని కూడా బయటికి తీయడం జరిగింది. అయితే ఈ సమయంలో ఏదైతే ఆ బోరు గుంతలో ఇరుక్కున్నటువంటి ఎవరైతే తాత ఉన్నారో అతను తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అతన్ని మిర్యాలగూడ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందడం జరిగింది. అయితే ఏదైతే ఉట్లపల్లి గ్రామానికి చెందినటువంటి ఏదైతే తాతతో కలిసి తాత వెంకన్నతో కలిసి మనవడు వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లడం జరిగింది. అక్కడ ఏదైతే బోరు గుంతను గమనించకుండా బాలుడు ఒక్కసారిగా గుంతలోకి పడడంతో వెంటనే వెంకన్న తాత మనవడు అందులో ఇరుక్కున్న పరిస్థితిని గమనించి అతను కూడా కాపాడేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. అయితే అక్కడ ఆ బోరుగుంత కనపడకుండా ఉండడం, ఎండిపోయిన గడ్డి కూడా అక్కడ ఉండడంతో ఆ బాలుడు గమనించకుండా ఒకేసారి అక్కడ కాలు వేయడంతో ఆ బోరుగుంతలోకి పడిపోవడం జరిగింది. తాత కూడా అతన్ని కాపాడేందుకు కూడా వెళ్లిన సమయంలో అతను కూడా జారి ఆ బోరుగుంతలో పడడం, ఇద్దరు కూడా బోరుగుంతలో పడడంతో అక్కడే ఉన్నటువంటి కొంతమంది స్థానికులు గమనించడం, పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అయితే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బాలుని ప్రాణాలతోటి కాపాడినప్పటికీ తాత వెంకన్నను మాత్రం బయటికి తీసినప్పటికీ అతను తీవ్ర అస్వస్థతకు గురి కావడం, ఊపిరి ఆడక అతను కొంత తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అక్కడ కొంత అతనికి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ అతని ప్రాణాలు మాత్రం కోల్పోవడం జరిగింది. అతన్ని ఆసుపత్రికి తరలించే క్రమంలో అతను మృతి చెందడం జరిగింది. అయితే బోరు గుంతలకు సంబంధించి ఏదైతే బోర్లు వేసిన సమయంలో దాన్ని అక్కడ నీళ్లు రాకపోవడంతో బోరు గుంతను పూడ్పివేయాలనే రూలు ఉన్నప్పటికీ కొంతమంది అలాగే వదిలేయడం, అవి ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యం ఉన్నది. గతంలోనే చాలా చోట్ల ఈ బోరు గుంతల్లో చిన్నారులు పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉట్లపల్లికి సంబంధించి ఆ బోరు గుంతకు సంబంధించి పైన కొంత వెడల్పుగా ఉన్నది, అక్కడ గడ్డి ఉండడంతో అది బోరు గుంతగా కనపడకపోవడంతో ఈ ఘటనకు కారణమని చెప్పి భావిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ బాలుడు ఆ బోరు గుంతలో పడడంతో ఈ ఘటన చోటు చేసుకోవడంతో కొంత ఆ తాత ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఆ 4 ఏళ్ల చిన్నారు బాలుడైతే ప్రాణాలతోటి దక్కడంతో కొంత ఆ గ్రామంలో కొంత ఉత్కంఠకు లేపినప్పటికీ అతను ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం అయితే నిలిపిందని చెప్పవచ్చు. రైట్ జానయ్య, థ్యాంక్ యూ. అన్నా ఓకేగా